యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. ఆయన సమీపములో ఉంటాడు. గాడ్లెస్నెస్ ఇన్ ద లాస్ట్ డేస్. 2 తిమోతి 3:1 నుంచి, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గలవారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునయ్యుందురు. ఇట్టి వారికి విముఖుడవయ్యుండుము. పాపభరితులైన నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడూ పొందలేకుండా ఉన్నారు. ఎప్పుడు నేర్చుకుంటారు కానీ సత్య విషయమైన అనుభవ జ్ఞానం, అనుభవంలో నుంచి వచ్చినటువంటి జ్ఞానము అంటే నార్మల్గా చదివితే వచ్చేటువంటి జ్ఞానము కాదు, దేవుని యొక్క అనుభవంలో నుంచి వచ్చినటువంటి ఆశీర్వాదం, అనుభవ జ్ఞానము దేవుని సన్నిధి నుంచి వస్తుంది. విజ్డమ్, డివైన్ విజ్డమ్. ఈ అనుభవ జ్ఞానము దేవుని దగ్గర నుంచి దేవుడు అనుగ్రహిస్తాడు. వీరు ఎట్లా ఉంటారట, పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై యుందురు. ఇప్పుడు చూడండి, 5వ తారీఖు ఒక క్లౌడ్ బస్ట్ అయింది. 5వ తారీఖు నా జన్మదినము. ఆ దినమున మనం చూస్తాం క్లౌడ్ బస్ట్ అయింది. కొండలపై నుంచి వాటర్ కాకుండా రాళ్లతో కూడినటువంటి రాళ్ళు, మట్టి, నీరు మొత్తం కలిసిపోయి పెద్ద పెద్ద బండలతో వచ్చేస్తూ క్లౌడ్ బస్ట్ అని మొత్తం అన్ని మిక్స్ అయ్యి పెద్ద పెద్ద రాళ్ళు, మట్టి, నీరు. 5వ తారీఖు ఒకటి చూస్తున్నాం, 6వ తారీఖు ఒకటి చూస్తున్నాం, 7వ తారీఖు ఒకటి చూస్తున్నాం, 8వ తారీఖు, 9వ తారీఖు, ప్రతిరోజు 10వ తారీఖు, 12వ తారీఖు, 10వ తారీఖు టర్కీలో అయింది, 12వ తారీఖు, 13వ తారీఖు, ప్రతిరోజు అవుతూనే ఉన్నాయి. అంటే ప్రతిరోజు భూమి, ప్రతిరోజు దేవుని సన్నిధి మొరపెడుతుంది. అందుకే ఆఫ్రికాలో, రష్యాలో కొంతమంది చూడండి, ఇప్పుడు వచ్చే వీడియో చూడండి, వాళ్ళు లోకంలో ఆనందించాలని మ్యూజిక్ లో ఆనందిస్తూ అక్కడ ఒక కాన్సర్ట్ జరుగుతుంది. ఎక్కడ జరుగుతుందంటే బీచ్ లో జరుగుతుంది. వాళ్ళందరూ పాటలు పాడుతున్నారు, కింద ఉండి క్రౌడ్ అరుస్తున్నారు. ఉన్నట్టుండి ఉగ్రత అనేది ఎట్లా వస్తుందంటే సునామీ లాగా వచ్చేసి వాళ్ళని మింగేసింది. దేవుని యొక్క ఉగ్రత పెళ్ళున వస్తుంది, సడన్ గా వస్తుంది. ఆయన వచ్చే దినము కూడా ఒక దొంగ వలె వస్తాను. దొంగ వలె ఎందుకు వస్తానంటే మనము ఊహించుకొనని గడియ ఆయన రాబోతున్నాడు. మామూలుగా రాకడంటే చాలా మంది ఏమనుకుంటారు, లోకమంతం అయిపోవడం, అది కాదు. నార్మల్గా ఒక వ్యక్తి నేను ఇంటికి వస్తాను తిరిగి అని అనుకుని వెళ్ళిన వ్యక్తి ఇంటికి రాకుండా అక్కడ ఏదో ప్రమాదంలో, అది కూడా ఆయనకి ఒక రాకడంటే మొత్తం ప్రపంచం అంతమైపోవాల్సిన లేదు. ఒక మనిషి తన జీవితం ఈ భూమి మీద ముగించుకున్నప్పుడు అది ఆయనకు రాకడే, అదే ఆయనకు చివరి రాకడ. ఎండ్ టైం, అదే ఆయన ఎండ్ టైం అయిపోయింది. ఎండ్ టైమ్స్ అని అంటే మొత్తము ప్రపంచమంతా మరి చాపలాగా చూడతాడు. అది ఒక దినం ఉంది. ఆ దినము కొరకే భూమి, సర్వ ప్రపంచము ఆయన రాక కొరకు వేచి చూస్తుంది. అందుకే మనం చూస్తాము దినము ప్రతి చోట అనేక స్థలాల్లో భూకంపాలు, డిజాస్టర్స్, పెద్ద పెద్ద విపత్తులు ఎందుకు జరుగుతున్నాయంటే దేవుని యొక్క రాకడికి సూచన. యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి? నేను వచ్చే ముందు ఇవన్నీ జరుగుతాయి, కానీ ఇవన్నీ ప్రారంభం మాత్రమే, జస్ట్ ద బిగినింగ్. దేవుని దృష్టికి ఒక దినము 1000 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు ఒక దినం. తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏలైనగా మనుషులు స్వార్థప్రియులు,
స్వార్థం వెళ్తుంది, ప్రపంచమంతా స్వార్థం వెళ్తుంది. ఎందుకంటే అంత్య దినములలో అనేకుల ప్రేమ చల్లారిపోను, అక్రమము విస్తరించుట వలన అనేకుల ప్రేమ చల్లాను. ప్రేమించినట్టు నటిస్తారు కానీ ప్రేమించలేరు, ప్రేమించడానికి ట్రై చేస్తారు కానీ ప్రేమ రాదు. అందుకే దేవుని వాక్యం తెలుస్తుంది, పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొడుతుందని దేవుని వాక్యం తెలుస్తుంది. అందుకే చాలామంది భయముతో ఉంటారు, ఎందుకు? వారిలో పరిపూర్ణమైనటువంటి ప్రేమ ఉండదు కాబట్టి. దేవుని వాక్యం తెలుస్తుంది, పరిపూర్ణమైన ప్రేమ భయం అనేది వెళ్ళగొడుతుంది. ఏలైనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, బింకములాడువారు, బింకాలు ఆడుతూ ఉంటారు. అది కాదు ఇది, ఇది కాదు అది అని. నువ్వు ఇట్లా చేసావు, నువ్వు ఇట్లా జరిగించావు, నువ్వు అలా ఉన్నావు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, నా ప్రియ దేవుని బిడ్డలారా, నా ప్రియ దేవుని బిడ్డ, నువ్వు అలా ఉన్నావా? దేవుడు అంటున్నాడు, ఈరోజే నీ యొక్క బింకములాడే మనస్సును తొలగించుకోమంటున్నాడు దేవుడు. అహంకారులు, దూషకులు. ఇప్పుడు ఈ ప్రపంచంలో చూస్తే స్వార్థము ఎలా వెళ్తుందో అహంకారం కూడా అలాగే వెళ్తుంది. వాళ్ళు అలా అంటారా, నేను ఇంకా అలా ఉంటా, తగ్గేదేలే అనే అహంకారం ఉంది చూడండి. ఇదంతా అహంకారంతో కూడిన మాటలు. దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు. తల్లిదండ్రులు కానీ పెంచి పెద్దవారిని చేస్తే వారికి విలువ ఇవ్వనటువంటి సమాజంలో ఉన్న వారికి సరైనటువంటి ప్రేమ పంచినటువంటి అనురాగము లేని జీవితాలు కుమారులు కుమార్తెలకి ఉన్నది ఈ దినాల్లో చూస్తే. ఎందుకు అనంటే స్వార్థం పెరిగిపోయింది, ప్రేమ లేవు, నిజమైనటువంటి ప్రేమ లేదు, నిజమైనటువంటి దైవికమైన ప్రేమ మనుషులో లేకుండా ఉంది. ఎందుకు అనంటే అంత్య దినములలో అనేకుల ప్రేమ చల్లారిపోతుందని దేవుని వాక్యం తెలుస్తుంది. అనేకుల ప్రేమ ఏమవుతుందట? చల్లారిపోతుంది. చల్లారిపోయిన ఆత్మీయ జీవితానికి చల్లారిపోయిన ప్రేమలే ఉంటాయి. అందుకే ఆత్మీయ జీవితం ఎప్పుడైతే బలంగా ఉంటుందో, దేవునితో సత్సంబంధం కలిగి ఉంటారో, ఆ ప్రేమలో దేవుడు వారిని దీవిస్తాడు. అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదులు మోపుతా ఉంటారు. అపవాది ఏం చేస్తారు యోబు గురించి? ఇదిగో నీ దాసుడైన యోబు ఇలా ఉన్నాడు, అలా ఉన్నాడు అని అపవాది దేవుడి దగ్గరికే వెళ్ళి యోబు గురించి చెప్తుంది. ఇక్కడ మనం చూస్తే మనుషులు కూడా ఒకరి మీద ఒకరు నిందలు వెప్పుకుంటూ, ఒకరి మీద ఒకరు ఏనిపోని అని మాట్లాడుకుంటూ, ఒకరి మీద ఒకరు అపవాదులు మోపుకుంటూ, అబద్ధములు మాట్లాడుచు, ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటూ దేవుని యొక్క ప్రేమ లేకుండా స్వార్థప్రియులుగా బింకములాడేవారిగా ఉన్నారని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. అందుకే కదా మరి ఈ విపత్తులన్నీ, అందుకే కదా ఈ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితులు ఇవన్నీ. అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు. క్రూరులు అని ఎందుకు అంటున్నాడంటే క్రూరమైనటువంటి హృదయము, క్రూరమైనటువంటి స్వభావము మనుషుల్లో ఉంది. కుక్కర్ అని, వాటర్ క్యాన్, డబ్బా అని, ఫ్రిడ్జ్ అని, రకరకాలైన భయంకరమైన ఒకరిని ఒకరు సహించలేనటువంటి, ప్రేమించలేనటువంటి జీవితాలు కలిగి భార్యాభర్తలు ఎంతోమంది, పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు భయంకరంగా ఒకరినొకరు మరి చంపుకోవడం మనం చూస్తాం. ఇవన్నీ ఒకరిని ఒకరు అట్లా చేసుకున్నారు. ఎందుకు అనంటే క్రూరంగా ఉన్నాయి వారి హృదయాలు, క్రూరంగా ఉన్నాయి వారి జీవితాలు. ఆ క్రూరత్వం పోవడానికే యేసు ప్రభు మన కోసము తన రక్తం గార్చాడు. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు. ద్రోహము చూసారా? ద్రోహము, మూర్ఖులు, గర్వాంధులు, గర్వముతో ఉంటారట. దేవుని కంటే ఎక్కువగా సుఖానుభవం. అంటే దేవుడు సింహాసనం మీద పరలోకములో ఉంటే వీరు కూడా సింహాసనం మీద సుఖానుభవం ఎక్కువ కావాలి, ఎక్కువగా సుఖం అనుభవించేవారుగా ఉంటున్నారు. దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు సుఖానుభవం ఎక్కువగా ప్రేమిస్తున్నారట. దేవుని యొక్క సన్నిధిని ప్రేమించట్లేదు వారు. మరి మనుషులను ప్రేమించలేకపోతున్నారు, దేవుని యొక్క సన్నిధిని ప్రేమించలేకపోతున్నారు. కాబట్టి వారి సుఖమునే వారు ఎక్కువగా ప్రేమించుకుంటున్నారు. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తి ఆశ్రయించని వారునై యుందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. ఇట్టి వారికి ఎట్లా ఉండాలంటే దూరంగా ఉండమంటున్నాడు దేవుడు. వారి గురించి ప్రార్థన చేయమన్నాడు, వారి నుండి దూరంగా ఉండమని దేవుని వాక్యము స్పష్టంగా మనకు చెప్తుంది. పాపభరితులైన నానా విధులైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకున్నాను, ఎప్పుడు నేర్చుకుంటున్నా, ఎప్పుడు బైబిల్ చదువుతున్నా, ఎప్పుడు
మరి వాక్యం వింటున్నా, ఎప్పుడు టీవీస్లో వాక్యం వింటున్నా, ఎప్పుడు మొబైల్స్లో మరి రీల్స్లో దేవుని వాక్యం వింటున్నా, ఎప్పుడు పాటలు పాడుతున్నా, ఎప్పుడు వర్షిప్ కోయర్లో ఉంటున్నా, ఎప్పుడు ట్రైనింగ్ తీసుకుంటున్నా, ఎప్పుడు మరి దేవుని వాక్యంలో తర్బీదు అవుతున్నా సరే వారి స్వభావం మారట్లేదు. కాబట్టి ఎల్లప్పుడూ నేర్చుకున్నను సత్య విషయమైన అనుభవంతో కూడినటువంటి దైవికమైన జ్ఞానము ఎప్పుడు పొందలేని అవివేకులుగా ఉన్నారని దేవుని వాక్యం తెలుస్తుంది. ఆ విధంగా ఉండదు నా ప్రియ దేవుని బిడ్డ. దేవుడు ఏమంటున్నాడంటే ఆయన యొక్క ప్రేమతో ఆయన నిన్ను పిలుస్తున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డ, నిన్ను దేవుడు పిలుస్తున్నాడు. ఆయనకు నీ హృదయం ఇచ్చినప్పుడు నీవు పరిపూర్ణమైనటువంటి దేవుని యొక్క సన్నిధి చేత, ప్రేమ చేత, దేవుని యొక్క అభిషేకం చేత నింపుతాడు. ఎందుకంటే దేవుని రక్తము నిన్ను విడిపిస్తుంది. దేవుని రక్తము చేత విడిపింపబడలేదు అనంటే ఇంకా ప్రేమ లేదు కాబట్టి విడిపింపబడలేదు. నీలో ప్రేమ ఉన్నది అనంటే, పరిపూర్ణమైన దేవుని ప్రేమ ఉంది అనంటే నువ్వు విడిపింపబడినట్టు. ఒకవేళ నువ్వు పరిపూర్ణ ప్రేమతో నింపబడకపోతే దేవుని యొక్క రక్తము చేత సంపూర్ణంగా ఇంకా నువ్వు కడుక్కోలేదు. ఇంకా దేవుని యొక్క రక్తములో నీ పాపములు కడగబడాలి. ఇట్టివారికి విముఖుడవై ఉండుము. భూకంపాలు, సునామీలు ఇవన్నీ దేవుని రాకడకు సూచన. చూసారా ఇక్కడ అంతా ఈ విధంగా భయంకరమైనటువంటి పరిస్థితులు. సృష్టి అంతా దేవుని యొక్క రాకడకు ఎదురు చూస్తుందట. మనము కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆయన కోసం ఎదురు చూసేవారిగా ఉండాలి. ఆయన కోసం ఎదురు చూసేవారిగా ఉన్నప్పుడు మనలో దేవుని ప్రేమ ఉంటుంది. ఇతరులను మనం ప్రేమించగలుగుతాం. ఇతరులకు మనం అనురాగము పంచేవారిగా ఉంటాం. అనురాగ రహితులు అంటే అనురాగం లేకుండా ఉన్నవారు ద్రోహులుగా ఉంటారట, క్రూరులుగా ఉంటారట. తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని జీవితాలు. అంటే వారు ఎంత చేసింది గుర్తు ఉండదు, కానీ చిన్నగా ఏదన్నా మరి వారి శక్తికి మించి చేయలేకపోతే వెంటనే వారి మీద ఎటువంటి భావం వస్తుంది? స్వార్థపూరితమైన భావం వస్తుంది. స్వార్థంతో నిండినటువంటి జీవితాలు, కృతజ్ఞత లేనటువంటి జీవితాలు, కృతజ్ఞత లేనటువంటి యవ్వనస్తులు ఈ ప్రపంచంలో మనం చూస్తున్నాం. కృతజ్ఞత లేని చిన్న వయసులో తల్లిదండ్రులు అయిన యవ్వనస్తులు, మరి వారి యొక్క వృద్ధులుగా ఉన్నటువంటి తల్లిదండ్రులు లెక్క చేయనటువంటి జీవితాలు. ఎందుకు? వారిలో కృతజ్ఞత భావం లేదు. దేవుడు ఏమంటున్నాడంటే వాక్యంలో, మీ తల్లిదండ్రులను సన్మానించుడి, అదేవిధంగా తల్లిదండ్రులకు, మీ కుమారులకు కుమార్తెలకు కోపము రేపకుడి అని వాక్యం సెలవుస్తుంది. ఫస్ట్ తల్లిదండ్రులను సన్మానించాలి. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా దేవుని వాక్యానుసారంగా కుమారులకు కుమార్తెలకు కోపము రేపకుడి అని ఉంది. మరి తల్లిదండ్రులు ఎలా ఉన్ననో వారిని ప్రేమించాలి, వారిని సన్మానించాలి అని ఉంది. మరి ఎంతమంది సన్మానిస్తున్నారో నాకు తెలియదు, కానీ తల్లిదండ్రులను సన్మానించాలని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. సో ఈ లోకంలో ప్రేమ లేదు కాబట్టి, స్వార్థంతో నిండిపోయింది కాబట్టి, ఆ క్రూరత్వం నిండిపోయింది కాబట్టి, నార్మల్గా చాలామంది ఏమంటారంటే నేచర్ ఫ్యూరీ అయిపోయింది. మదర్ నేచర్ కాదు, ఫాదర్ నేచర్. ఫాదర్ ఈ సృష్టిని సృష్టించినటువంటి పరమ తండ్రి, హెవెన్లీ ఫాదర్. ఆయనకు భూమి మీద మనుషులు స్వార్థంతో ప్రేమ లేని వారిగా, మరి యూఫ్రటీస్ నది దగ్గర దూతలు, కొన్ని సౌండ్స్ వస్తున్నాయి. యూఫ్రటీస్ నది దగ్గర దూతలు అక్కడ బంధింపబడ్డాయి, దేవుడు బంధించాడు అని అంటే నేనేమంటానంటే యూఫ్రటీస్ నది దగ్గర బంధింపబడలేదు, మరి మన దగ్గరే తిరుగుతున్నాయి పెద్ద పెద్ద ప్రేమ లేనటువంటి దయ్యాలు, ప్రేమ లేనటువంటి జీవితాలు కలిగినటువంటి దయ్యాలు పట్టిన ప్రజలు, దయ్యాలు పట్టిన మానవులు మన ముందే, మన కళ్ళ ముందే తిరుగుతున్నారు. ఎందుకంటే వారిలో ప్రేమ లేనటువంటి క్రూరమైనటువంటి జంతువులుగా, క్రూరమైనటువంటి ప్రజలుగా ఉన్నారు. అందుకే దేవుని వాక్యంలో ప్రేమతో ఉండమని చెప్తుంది. అందుకే యేసు ప్రభు వచ్చి 2 మాటలతో 10 ఆజ్ఞల్ని అక్కడ ఎండ్ చేసేసాడు. 2 మాటలు. అదేంటి అంటే, నీ దేవుణ్ణి నీ పూర్ణ హృదయంతోనూ, పూర్ణ బలంతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ ఆత్మతోనూ ప్రేమించాలి. అదేవిధంగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అని 2
2 ఆజ్ఞలతో 10 ఆజ్ఞలని మొత్తం ఆయన కంప్లీట్ చేసేసాడు యేసు ప్రభు. 2 ఆజ్ఞలు. అదేంటి అనంటే, నీ దేవుడైన ప్రభువుని నువ్వు ప్రేమించాలి, అదేవిధంగా నిన్ను వలె నువ్వు ఎలాగా నీ శరీరాన్ని ప్రేమించుకుంటావో, నువ్వు ఎలాగా నీ శరీరం ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటావో, నువ్వు ఎలాగ నీ శరీరానికి కావాల్సిన అన్నీ తెచ్చుకుంటావో, నువ్వు ఎలాగ శరీరానికి మరి నీకు నీ చుట్టుపక్కల ఉన్న వారికి మంచిగా సుఖంగా ఉండాలని కోరుకుంటావో, నిన్ను వలె నీ పొరుగు వారిని కూడా అలాగే ప్రేమించమని దేవుని వాక్యం తెలుస్తుంది. ప్రేమ లేనివాడు కటిక చీకటిలో ఉన్నాడు. ప్రేమ లేనివాడు దేవుణ్ణి చూడలేరు. ప్రేమ లేని వారు పరలోకము కూడా వెరలేరు. అందుకే దేవుని ప్రేమ కలిగి ఉన్నప్పుడు మనము దేవుని యొక్క సన్నిధిని కలిగి ఉంటాం. దేవుని సన్నిధి కలిగి ఉన్నప్పుడు ఆయన యొక్క అభిషేకం పొందుకునే ఆయన చెప్పిన రీతిగా మనం జీవించగలుగుతాం. ఆయన రక్తం చేత కడగబడినటువంటి జీవితం కలిగి ఉండగలుగుతాం. ఆయన రక్తం చేత కడగబడతాం. ఆయన అభిషేకం వస్తుంది. ఆయన పరలోక జ్ఞానము చేత నింపుతాడు. ఆయన పరలోక రాజ్యంలో మనకు స్థానం ఇస్తాడు దేవుని ప్రేమ కలిగి ఉంటే. మరి దేవుని ప్రేమ కలిగి లేకపోతే ఇవన్నీ మిస్ చేసుకుంటాం. చూసారా, ఇక్కడ చూడండి, మరి మదర్ నేచర్ కాదు, ఫాదర్ యొక్క నేచర్ తెలుసుకోమని దేవుని వాక్యం తెలుస్తుంది. ఫాదర్ యొక్క నేచర్, పరలోకపు తండ్రి నేచర్ ఏంటి అనంటే, ఆయన మనసులో హృదయంలో నేచర్ ఏంటి అనంటే, మరి ప్రజలు నా దగ్గరికి, ఈయన సృష్టించినటువంటి నా సృష్టి నన్ను తెలుసుకోవాలని అని దేవుని వాక్యము ప్రతి స్థలములో ఎక్కడ చూసినా మరి భయంకరమైన సృష్టి ఉగ్రత మనం చూస్తున్నాం. భూకంపాలు, సునామీలు, ఇవన్నీ ఎందుకు అంటే దేవుని యొక్క రాకడికి సూచన. యూఫ్రటీస్ నది దగ్గర, నది గుహల్లో అక్కడ బంధింపబడి ఉన్నాయని అక్కడ తెలియజేస్తుంది కదా. మరి అది కాదు, మన సమాజంలోనే భయంకరమైన క్రూరంగా మన ముందే తిరుగుతున్నారు. యూఫ్రటీస్ నది దగ్గర కాదు, మన చుట్టూవే తిరుగుతున్నాయి మానవుల రూపంలో దయ్యాలు. వారిలో ఉండి క్రూరమైన కార్యాలు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారని దేవుని వాక్యం తెలుస్తుంది. 2 తిమోతి 3వ అధ్యాయము, అండర్స్టాండ్ దిస్ దట్ ఇన్ ద లాస్ట్ డేస్ distressing times will come, for people will be lovers of themselves, lovers of money, boasters, arrogant, abusive, disobedient to their parents, ungrateful, unholy, inhuman, slanderous, profligates, brutes, haters of good, treacherous, reckless, swollen with conceit, lovers of pleasure rather than lovers of God, holding to the outward form of godliness but denying God's power. Avoid them. I will pray for you all. మనం కాపాడబడాలి అని అంటే దేవుని యొక్క రక్తము చేత కడగబడి దేవుని యొక్క అభిషేకం చేత ఉంటే దేవుని యొక్క ఉగ్రత నుంచి మనం కాపాడబడతాం. దేవుని యొక్క ప్రేమ చేత నింపబడినప్పుడు దేవుని యొక్క ఉగ్రత మనల్ని ఏమీ చేయలేదు. దేవుని యొక్క సన్నిధి మనల్ని కాపాడుతుంది. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ఐ విల్ ప్రే ఫర్ యూ. దేవానికి స్తోత్రం తండ్రి. ఎంతమంది అయితే నీ వాక్యం విన్నారో నీ బిడ్డలను అందరినీ నువ్వు జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితాల్లో నువ్వు అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించండి తండ్రి. నువ్వు ప్రేమించే దేవుడు అయ్యా, క్షమించే దేవుడు అయ్యా, నువ్వు మన్నించే దేవుడు తండ్రి. ఆయన వీరి యొక్క అవసరతలు తీర్చండి, అక్కర్లు తీర్చండి. వారికి అక్కరగా ఏదైతే అవసరతలో ఉన్నారో వారి అవసరతలను తీర్చి మహిమ పొందుకోండి తండ్రి. వారిని వీరిని అన్ని విషయాలుగా దీవించండి. నీ బిడ్డలందరినీ నాయన నువ్వు దీవించి ఆశీర్వదించమని వాక్యం విని దాని ప్రకారంగా నడుచుకున్న ప్రతి ఒక్కరిని నువ్వు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని దీవించని ఆశీర్వదించండి. నీ అభిషేకంలో నీ రక్తం చేత కడగబడి ఆయన అనేకులు నాయన యేసయ్యా నువ్వు రక్షించి బలపరచమని నాయన నీ కృపలో బలపరచు. ఎందుకంటే నిత్యము కోటాను కోట్ల దూతల చేత కొనియాడబడుచున్న దేవా, నీవు నాయన నీ బిడ్డలను రక్షించువాడు, గొప్ప చేయవాడు, దీవించి ఆశీర్వదించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో వీరి పాపములను క్షమించి నీ సన్నిధిలో వీరిని జ్ఞాపకం చేసుకోనమని, వీరిని కడిగి పవిత్రపరచమని, నీ మహిమ చేత నింపమని యేసయ్య శక్తివంతమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.